ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడు మహోన్నతుడు మహిమ కలిగిన దేవా, నిత్య నివాసం మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ప్రారంభ ప్రార్థన మొదలుకుని పాటల ద్వారా ఆరాధనను బట్టి చెప్పబడిన ప్రకటనల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. బిడ్డలందరూ కూడా శ్రద్ధాభక్తులు కలిగి ఉన్నారు. ఇక్కడ రావాల్సిన వారు చాలా మంది ఉన్నారు. ఎందు నిమిత్తం రాలేదు నాకు తెలియదు, కానీ ప్రభువా వారి హృదయంలో దేవుని భయాన్ని పట్టించాను. ఆదివారం ప్రభుదినం దేవుని ఆరాధనకు నేను వెళ్ళాలి అనే ఒక ఆలోచన, గ్రహింపు, జ్ఞానము, వివేకము బిడ్డలకు దయచేయండి. దేవుని అందరి భయభక్తులు బిడ్డలకు దయచేయండి. ఎవరైతే ఈరోజు మందిరానికి రాకుండా ఉన్నారో వారితో మీరే మాట్లాడండి. వాళ్ళ హృదయంలో ఒక హెచ్చరిక దయచేయండి, ఒక గద్దింపు దయచేయండి. ప్రభా, రాత్రి మీరు మాట్లాడారు, దేవునికి భయపడేవారు పాపం చేయరని. ఆజ్ఞాతిక్రమం పాపమని వాక్యం సెలవిస్తుంది. అయ్యా, మరి నూతన సంవత్సరం నుండి అయినా మానక ప్రతి ఆదివారం నేను పాల్గొంటానయ్యా అని తీర్మానం చేసుకుని బిడ్డలందరూ కూడా పూనుకోవడానికి సహాయం సహాయించిన ఈ సమయంలో నీ వాక్యపాద సన్నిధికి వస్తున్నాం. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారితో మీరు మాట్లాడండి. ప్రతి విధమైన ఆటంకాన్ని కిడును దూరపరచండి. యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికి వందనాలండి. ఈరోజు మన ధ్యానాంశం నిర్గమాకాండము 14వ అధ్యాయము 15వ వచనం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోడి. చాలండి, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మీ పక్క వాళ్ళకి షేకండి ఇచ్చి పట్టుకోండి. ఒకసారి షేకండి ఇవ్వండి. షేకండి ఇచ్చి పట్టుకుని సాగిపోడి అని చెప్పండి. ఓకే, చాలు. దేవునికి మహిమ కలుగునుగా. ఇది ఆనాడు మోషేతో దేవుడు చెప్పిన మాటే కాదు, ఈరోజు మనందరితో కూడా దేవుడు చెప్తున్న మాట. ఏమని? సాగిపోడి. ఈరోజు మన వాక్య ధ్యానాంశం ఏంటంటే సాగిపోడి. ఈ మాట ఏ సందర్భంలో రాయబడిందంటే అనేక సార్లు ఈ సందర్భాన్ని మనం ధ్యానం చేసే ఉంటాం. అందుకే నేను టూకీగా చెప్పుకుంటా వెళ్తాను. ఇజ్రాయేలీలు 400 సంవత్సరాలు ఎక్కడ బానిసలై ఉన్నారు? ఐగుప్తులో బానిసలై ఉన్నారు. ఐగుప్తులో ఉన్నటువంటి బానిస బ్రతుకుతున్నటువంటి ఇజ్రాయేలీలు దేవునికి మొరపెట్టారు. వారి మొర నిశ్చయముగా దేవుని వద్దకు చేరింది. ఆయన దిగి వచ్చాడు అని మనం చూస్తున్నాం. దిగి వచ్చినటువంటి ఆయన మోషేని పిలుచుకుని, మోషేని ఏర్పరచుకుని, మోషేని సేవకు సిద్ధపరిచి, మోషేకి తర్బీదిచ్చి, మోషేని చక్కగా దేవునికి ఆత్మశక్తితో నింపి, మోషేని బలపరిచి, మోషే నీ నోటికి నేను తోడే ఉంటానని చెప్పి, మోషేని ఐగుప్తు ఫరో ఎదుటికి పంపించి, ఏమండి, మోషేకి తోడుగా అహరోన్ని ఇచ్చి, వీరిద్దరిని కూడా ఫరో ఎదుటికి పంపించి అద్భుతమైనటువంటి ఏమంటే తెగుళ్ళను ఆ యొక్క ఐగుప్తు మీదకి పంపించి బానిసలుగా ఉంటున్నటువంటి ఇశ్రాయేలుల్ని విమోచించి ఏమంటే విడిపించినట్లుగా మనం చూస్తున్నాం. ఐగుప్తు నుంచి రిలీజ్ అయ్యారు, విమోచించబడ్డారు, బయటకు వచ్చేసారు. వీళ్ళు అరణ్యంలో తిరుగులాడుతూ ఉన్నారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే చివరికి ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళారు. మాటలు దయచేసి ఎవరు మాట్లాడకండి, ముందే మీరు సిద్ధపరచుకుని ఉండాలన్నీ కూడా. ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎదురుగా చూస్తే ఎర్ర సముద్రం, వెనుక చూస్తే చెప్పండి, వెనుక చూస్తే ఫరో సైన్యం. ఇప్పుడు ఒక పాట పడితే బాగుంటుంది అనుకుంటున్నా. నీ సాగెద యేసునితో నా జీవిత కాలమంతా, నీ సాగెద యేసునితో నా జీవిత కాలమంతా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, పరమును చేరగా నే వెళ్ళేదా, పరమును చేరగా నే వెళ్ళేదా, హనోకు వలె సాగేదా, నీ సాగేదా యేసునితో. అందరూ పాడదాం. నా జీవిత కాలమంతా నీ సాగేదా యేసునితో. వెనుక శత్రువులు వెంటాడినను, ముందు సముద్రము ఎదురొచ్చినను, వెనుక శత్రువులు
వెంటాడినను, ముందు సముద్రము ఎదురొచ్చినను, మోషే వలె సాగెదా, నీ సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా, నీ సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా. లోకపు శ్రమలో నన్నెదిరించిన, లోకపు శ్రమలో నన్నెదిరించిన, కఠినులు రాళ్లతో హింసించిన, కఠినులు రాళ్లతో హింసించిన, స్తెఫను వలె సాగెదా, నీ సాగెదా యేసునితో నా జీవిత, నీ సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా. హల్లెలూయా. ఎలా సాగాలి మనం? వెనుక శత్రువులు వెంటాడిన, ముందు సముద్రము ఎదురొచ్చిన, ఎవరిలా సాగాలంట? మోషే వలె సాగిదా. ఇప్పుడు మన జీవితంలో కూడా ముందు 2026 ఉంది, ప్రస్తుతం 2025 ఉంది. ఇప్పుడు ఈ 2025లో నుంచి ఎక్కడికి మనం అడుగు పెట్టవలసిన వారమైనా? 2026లో అడుగు పెట్టవలసిన వారమైనా. ఎలా అడుగు పెట్టాలి, ఎలా సాగాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అంటే, ఈ 2025లో ఎలా ఉన్నామో అలాగే కాదు. వాళ్ళు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు, విమోచించబడిన వారే కానానులో అడుగు పెట్టడానికి ఎర్ర సముద్రం 2 పాయలుగా దేవుడు చేస్తే దాటుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం కూడా బానిస బ్రతుకుల్లో ఉండి మన నూతన సంవత్సరంలో అడుగు పెట్టడం కాదు. మీరు ఏ సందర్భంలో, ఏ విషయానికి, ఏ సందర్భానికి, లేకపోతే ఏ వ్యసనానికి, ఏ స్థితికి, దేనికి మీరు అలవాటు పడ్డారో నాకు తెలియదు, దేనికి మీరు బానిసలు అయిపోయి ఉన్నారో నాకు తెలియదు. ఆ బానిస సంఖ్యలు తెంచుకొని విమోచించబడిన వారుగా నూతన సంవత్సరంలో అడుగు పెట్టారు. విమోచించబడిన వారి నోట దేవుడు నూతన గీతాన్ని ఏర్పాటు చేశారు. ఎర్ర సముద్రం దాటగానే మిరియాము తంబూరు ఎత్తి పట్టుకుని ఏం పాడిందంట? క్రొత్త కీర్తన పాడిందంట. మనం కూడా ఎర్ర సముద్రం అనబడినటువంటి, ముందుగా అడ్డొచ్చినటువంటి ఎర్ర సముద్రం అనబడినటువంటి పాపాలని మనం చీల్చుకుని, జయించుకుని, అవతలకు వెళ్ళి దాటుకుని వెళ్ళిపోయి క్రొత్త సంవత్సరంలో క్రొత్త పాట పాడాలి, క్రొత్త జీవితాన్ని మనం జీవించాలి. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ముందు సముద్రం అంటే ఏంటి? ముందు సముద్రం అడ్డుగా ఉందంట. ఇప్పుడు మనకు కూడా కొన్ని అడ్డుగా ఉన్నాయి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 59:1. రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తం కొరచకాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అద్దుగదుగు అడ్డముగా వచ్చెను. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఏం అడ్డం వచ్చింది? ఎర్ర సముద్రం. ఈ రోజున మనకి దేవుడికి అడ్డంగా ఏమున్నాయంట? మన దోషాలు అడ్డుగా ఉన్నాయంట. ఆ దోషం ఏంటో ఒకసారి మీ హృదయాన్ని అడగని చెప్పేస్తుంది, లేదా ఆ పాపం ఏంటో ఒకసారి మీ హృదయాన్ని అడగని చెప్పేస్తుంది. ఆ దోషాన్ని హృదయంలో పెట్టుకుని మీరు నూతన సంవత్సరంలో అడుగు పెట్టినంత మాత్రాన అది మనకు కొత్త సంవత్సరం కానే కాదు, పాత సంవత్సరమే. పాత సంవత్సరంలో ఎలా ఉన్నామో కొత్త సంవత్సరంలో కూడా అలాగే ఉంటే కొత్త సంవత్సరంలో అడుగు పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి? దేవుడు నూతన పరుస్తాడు, రైటే. దేవుడు నూతన కార్యం చేయాలి, రైటే. ఇదిగో నేను ఒక నూతన కార్యము చేయబోచున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నూతన కార్యం నీలో, నీ కుటుంబంలో, నీ జీవితంలో దేవుడు చేయాలంటే మరి నీ హృదయాన్ని నువ్వు నూతన పరుచుకోవద్దా? యెహోషువతో దేవుడు ఏమన్నాడు? యెహోషువ, నేడు మిమ్మల్ని మీరు శుభ్రపరుచుకోండి, శుద్ధి చేసుకోండి, రేపేం చేస్తాను? అద్భుతం చేస్తాను. ఈరోజు నిన్ను నువ్వు శుభ్రం చేసుకోకపోతే, నిన్ను నువ్వు శుద్ధి చేసుకోకపోతే రేపు నువ్వు అద్భుతం ఎలా చూడగలుగుతావు? కొత్త సంవత్సరంలో కొత్త జీవితాన్ని నువ్వు ఎలా ప్రారంభించగలుగుతావు? మనం ప్రతి సంవత్సరం చెప్పేదే, రెడ్డి వచ్చాడు మొదలెట్టాడు అన్నట్టు. పాత సంవత్సరం వెళ్ళిపోయేటప్పుడు, కొత్త సంవత్సరం వస్తున్నప్పుడు 31st నైట్ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని కేకలేస్తాం. 2025 జనవరి 1వ తారీఖున హ్యాపీ న్యూ ఇయర్ అనలేదా? ఏమండి, అది కొత్త సంవత్సరం కాదా? మరి ఇప్పుడు ఏమైపోయింది? అది పాత అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు 2025 వెళ్ళిపోతుంది, 2026 వస్తుంది, హ్యాపీ న్యూ ఇయర్. ఏమంటే సంవత్సరాలు దొరలిపోతున్నాయండి,
సంవత్సరాలు దొరికిపోతున్నాయి. కానీ ఈ రోజున మనం హృదయంలో పరిస్థితి చూస్తే దోషాల్లాగానే ఉంటున్నాయి. ఒక మాట చెప్పనివ్వండి, పోలియో చుక్కలు వచ్చి ఎంతకాలం అయింది తెలుసా అండి? ఎవరికి డేట్ తెలుసా? ఇంచుమించు నా చిన్నప్పటి నుంచి మహా అయితే ఒక 35-40 సంవత్సరాలకు ముందుగానే పోలియో చుక్కలు వచ్చినాయి. ఇప్పటికీ పోలియో వ్యాధి కలిగిన వారు ఉంటున్నారా లేదా? కారణం ఏంటి? పోలియో చుక్కలు వచ్చినాయి, పోలియో చుక్కలు వేసుకున్న వారికి పోలియో వ్యాధి రావట్లేదు. మరి ఇప్పటికీ పోలియో వ్యాధి కలిగినటువంటి వారు ఎందుకు ఉంటున్నారు అంటే, వాళ్ళు పోలియో చుక్కల్ని అశ్రద్ధ చేశారు. ఏం చేశారంటే అశ్రద్ధ చేసి. ఒక పోలియో చుక్కలు ఏంటండి, ఇప్పుడున్నటువంటి జనరేషన్కి, ఇప్పుడు మనం తినే పాయిజన్ ఫుడ్కి, ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి తుమ్ముకు ఒక వ్యాక్సిన్, దగ్గుకు ఒక వ్యాక్సిన్, జ్వరానికి ఒక వ్యాక్సిన్, దానికి ఒక వ్యాక్సిన్, పిల్లలకి 2 నెలల వ్యాక్సిన్, 3 నెలల వ్యాక్సిన్, 5 నెలల వ్యాక్సిన్, సంవత్సరాల వ్యాక్సిన్, 2 సంవత్సరాల వ్యాక్సిన్, 5 సంవత్సరాలు, మొన్న 10వ సంవత్సరం వ్యాక్సిన్ వేయించాం ఈ పిల్లలకి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ వ్యాక్సిన్లు వేయకపోతే తరచుగా జబ్బులు వస్తాయి. వ్యాక్సిన్ పడకపోతే తరచుగా జబ్బులు వస్తాయి. నేను అంటాను, క్రీస్తు రక్తం అనే మందు మనకు పడకపోతే పోలియో వ్యాధి వంటి, అంగవైకల్యం వంటి మానసికమైన రుగ్మతలు మన మీద ఏలుబడి చేస్తాయి. ఎంతకాలం ఈ మానసికమైన రుగ్మతలు, మనశ్శాంతి లేకుండా, నెమ్మది లేకుండా ఎన్ని సంవత్సరాలు బ్రతికేస్తావు? దేవునికి వాక్యం చెప్తుంది, సుఖ సంవత్సరముతో గడుచు సంవత్సరములు నేను నీకు దేవుడు ఇస్తానంటున్నాడు. మరి ఎన్ని సంవత్సరాలు నీ సంవత్సరంలో దొరికిపోయినా ఈ ఒక్క సంవత్సరం నేను పూర్తిగా నేను హ్యాపీగా ఉన్నానని చెప్పగలిగిన సంవత్సరం ఏదైనా ఉందా మన జీవితంలో? వెనక్కి తిరిగి చూస్తే ప్రతి సంవత్సరంలో కష్టాలు, కన్నీళ్లు, రోదనలు, ఏడుపులు, పెడబప్పులు, రోగాలు, రొచ్చులు, వ్యాధులు, బాధలు, అప్పులు ప్రతి సంవత్సరం ఉండేదే. ఇప్పుడు 2026 సంవత్సరం అంటే భయపడిపోతున్నారు కొంతమంది. బాబాను ఆవిడ చెప్పిందంట, 2026లో ఏలియన్స్ దిగుతారు, 2026లో భూకంపాలు వస్తాయి, 2026లో ఈ ఏఏ టెక్నాలజీ ఇంకా అభివృద్ధి పొందుతుంది, రకరకాలు వస్తాయి. అమ్మ ప్రకటన గ్రంథం కూడా చెప్పింది. దేవుని స్తోత్రం కలిగినగా. ఆమె చెప్పింది వాస్తవం లేదో, జరగదో నాకు తెలియదు, కానీ ఎవరిని విమర్శించే పని అది కాదు. కానీ ప్రకటన గ్రంథం చెప్తుంది, అంత్య దినములలో అపాయకరమైన కాలాలు వస్తాయి. 2025లో రాలేదా? 2020లో కరోనా రాలేదా? ఏమండి, మరి 100 సంవత్సరాల క్రితం ప్లేగు రాలేదా? ఆ 100 సంవత్సరాల క్రితం కరోనా రాలేదా? వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి. ఏమండి, సొలొమోను మహారాజు గారు చెప్పారు, ఇదిగో సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు, ఇదిగో నీళ్లు ప్రవహిస్తూ మరి సముద్రంలో పడుతున్న ఈ నదులన్నీ మరలా సముద్రంలో నీరు పైకి వెళ్ళి మరలా ఏం చేస్తుంది? వర్షంలాగా పడుతుంది. నదులు ఏకదాటిగా అలాగే జరుగుతుందంట, సూర్యుడు అలాగే ఏకదాటిగా జరుగుతున్నాడంట. అలాగే సూర్యుని క్రింద నూతనమైనది ఏది లేదు అని సొలొమోను మహారాజు చెప్తున్నాడు. ఇప్పుడు జరిగింది మునుపు జరిగిందే. 2026లో జరిగేది కూడా మన ముందున్న సంవత్సరాల్లో జరుగుతాయి. భూకంపాలు జరగలేదా? వరదలు రాలేదా? అపాయాలు ఎంతమంది మరి యాక్సిడెంట్లు జరగలేదా? అత్యాచారాలు జరగలేదా? ఎన్ని హత్యలు జరగలేదు? కాబట్టి నేను అంటాను, 2026 వస్తుంది, అది ఎలా ఉంటుందో అని భయం పక్కన పెడితే దేవునికి వాక్యం ఏం చెప్తుందంటే, సంవత్సరాలు కాదు నూతనపరచబడ్డం, మన బ్రతుకులు నూతనపరచబడాలి, మన హృదయం నూతనపరచబడాలి. అది దేవునికి వాక్యం చెప్తుంది. నీ రాతి గుండెను తీసేసి నీకేమిస్తాను? మాంసపు గుండెని ఇస్తాను, నూతన హృదయం మీకు ఇచ్చేదను. ప్రభువా, నూతన సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు అందరం మంచిదే చెప్పాలి, థ్యాంక్ యూ గాడ్ చెప్పాలి. కానీ దానికంటే ముందు, ప్రభువా నాకు నూతన హృదయం దయచే ప్రభువా అని మనం ప్రార్థించాలి. ఎప్పుడు మనకు నూతన హృదయం వస్తుందంటే, క్రీస్తు రక్తం అనే మందు, క్రీస్తు రక్తం ద్వారా మనం కడగబడినప్పుడే, మనం పరిశుద్ధపరచబడినప్పుడే నూతన హృదయాన్ని మనం పొందుకుంటాం. సరే, అడ్డుగా ఉన్నటువంటి దోషం ఏంటో, అడ్డుగా ఉన్న పాపం ఏంటో ఈరోజు మనం దాన్ని కడుక్కోవాలంటే ఏం చేయాలంటే, గొర్రెని మేకల్ని బలివక్కర్లా, మనందరి నిమిత్తం బలైనటువంటి క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి, ప్రభువా నేను ఈ 2025లో ఈ తప్పు చేశాను, ఈ పాపం చేశాను, ఈ పొరపాటు చేశాను, ఈ అవిధేయత కలిగి ఉన్నాను అని ఒప్పుకుంటే చాలు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7, 8, 9 వచనాలు రాయబడినట్లుగా, మనము పాపమును ఒప్పుకుని ఎడల ఆయన నీతిమంతుడు కాబట్టి మన దుర్నీతి నుంచి, మన సకల విధమైన పాపముల నుంచి ఆయన మనల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరుస్తాడని వాక్యం చెప్తుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మన మహిమ పరుద్దాం. మరి వెనక శత్రువు తరుముతున్నాడంట. వెనక ఎవరు తరుగుతున్నారు? శత్రువు తరుగుతున్నాడంట. దాని అర్థం ఏంటి? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, మనల్ని కూడా తరుముతున్నాడు. ఇప్పుడు నిబ్రమైన బుద్ధి గలవారై మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడంట. అప్పుడు ఇదిగో ఇజ్రాయిల్ని వెతుకుతూ కనిపెట్టి పరిగెట్టిస్తున్నారంట ఐగుప్తు సైన్యం. ఈనాడు సాతాను సైన్యం మనల్ని కూడా తరుముతూ ఉన్నాడు. ఏ రూపంలో తెలుసా? అప్పుల రూపంలో కొందరిని, రోగాల రూపంలో కొందరిని. ఏమండి, అప్పులు,
రోగాలు. అప్పులు లేని వాళ్ళు, చెప్పులు లేని వాళ్ళు భూమి మీద ఎవరు ఉంటారా? దేవుని స్తోత్రం కలిగింది కాక. కాబట్టి గమనించాలి, ఉంటారు కానీ కొంతమంది మనలా మధ్యతరగతి కుటుంబాల్లో, ప్రతి కుటుంబంలో ఏదో ఒక ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటానే ఉంటాయి. కాబట్టి నేను చెప్తున్న మాట ఏంటంటే, వెనుక శత్రువు తరుముతున్నాడంట. ఈ శత్రువు చేసే పని ఏంటి నేను తర్వాత చెప్తాను. దాని గురించి కూడా డీటెయిల్గా ఉంది కాబట్టి నేను లోతుగా వెళ్ళట్లేదు. ఈ సంవత్సరం వరకు అప్పులతో విసిగిపోయారేమో, రోగాలతో విసిగిపోయారేమో, ఒక్క చిన్న మాట పలుకుతాం ప్రభు సన్నిధిలో. నిర్గమ 15:26 ప్రకారం, తినక్కర్లా, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నావు కదా ప్రభా. ఈ 2025లో రోగాలతో పడ్డాను అయ్యా, నాకు చాలు విసిగి వేసారిపోయాను ప్రభా, నాకు ఇంక రోగాలు వద్దు. ఈ రోగాలతో ఇదిగో 12 సంవత్సరాల నుంచి రోగముతో అనేక మంది వైద్యులు పట్టుకుందంట, ఎంతో వేయిపరిచిందంట, ఉన్నదంతా ఓడగొట్టుకుందంట, కానీ ఆమెకు ఆరోగ్యం మాత్రం రాలేదంట. కాబట్టి గమనించాలి, ఒక తండ్రి ఉన్నాడు, తన కొడుకు చిన్నప్పటి నుంచి మోగదేం పట్టిందంట, తనకు తెలియదు. ఆ నురుగు కార్చుకుని పడిపోతున్నాడంట, అగ్నిలో పడిపోతున్నాడంట, తరచుగా నెలలో పడిపోతున్నాడంట. ఇదిగో సంవత్సరాల తరబడి అలా కొన్ని భయంకరమైనటువంటి దీర్ఘకాలిక వ్యాధులు, దీర్ఘకాలిక సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. నేను అంటాను, నిజమే, నువ్వు రావలసినటువంటి వ్యక్తి వద్దకు వచ్చే వరకు కూడా, సరైనటువంటి వ్యక్తి వద్దకు వచ్చే వరకు కూడా అవి నిన్ను వెంటాడుతూనే ఉంటాయి. రక్తస్రావం కలిగిన స్త్రీ 12 ఏళ్లతో 12 సంవత్సరాల నుంచి బాధపడింది. కానీ ఒక్క సెకండ్లో ఆమెకి విడుదల కలిగింది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మనం మహిమపడదాం. ఏం చేసింది ఆమె? విశ్వాసం ఉంచింది. విశ్వాసంతో యేసుక్రీస్తు ప్రభుల వారి వస్త్రపు చెంగు ముట్టితే చాలు నేను బాగుపడతాను అనుకుంది. నమ్మకం ఉంచింది, విశ్వాసంతో ప్రభు దగ్గరికి వచ్చింది. నేను అంటాను, ఈ 2025 వరకు ఎన్ని సంవత్సరాలుగా నువ్వు దీర్ఘకాలిక సమస్యతో బాధపడుతున్నావో, దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నావో, దీర్ఘకాలికంగా అప్పులతో బాధపడుతున్నావో నాకు తెలియదు, కానీ యేసయ్య యొద్దకు వచ్చి విశ్వాసం ఉంచి ఆయన నువ్వు వేడుకుంటే నీకు ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకప్పుడు ఉత్తరాలంటే మహా ఆనందం, ఉత్తరం వచ్చిందంటే కదండి. అప్పుడు ఫోన్లు లేవు కాబట్టి ఉత్తరం రాసినప్పుడు అవతల వ్యక్తి మరలా రిటర్న్ ప్రత్యుత్తరం రాసే వరకు కూడా మనకి టెన్షనే. నేను అంటాను, యేసయ్యకు నువ్వు ఉత్తరం రాస్తే, ప్రార్థన అనబడిన ఉత్తరం రాస్తే, ఆయన ప్రత్యుత్తరం అనబడిన సమాధానం వెనువెంటనే నీకు ఇచ్చే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్ననాటి నుంచి, బాల్యం నుంచి పొందంట ఆ జబ్బు. ఎంతకాలం నుంచి ఉందని ఆయన ఈ సమస్య? నా బిడ్డ పుట్టినప్పటి నుంచి ఉంది. కొంతమంది పుట్టినప్పటి నుంచి సమస్యలు ఉంటాయి, దీర్ఘకాలిక సమస్యలు తీరవు. అయ్యా నీ వలన అయితే ఏమైనా బాగు చేయి నా కొడుకు, అయ్యా నమ్ముట నీ వలన అయితే. ఒక మాట చెప్పినప్పుడు, ఎంతైనా మనిషిని కదయ్యా, అపనమ్మకం ఉంటుంది కదా, నాలో అపనమ్మకం ఉండకుండా నా కొరకు వేడుకొనమని ఆ తండ్రి చెప్పగా, వెంటనే యేసుక్రీస్తు ప్రభులు వారు అతనిలో ఉన్న బలహీనత గుర్తించి, ఆ బలహీనతను కలగజేసిన దయ్యం ఏంటో గమనించి, ఆ దయ్యపు యొక్క బలహీనత గుర్తించి, చెవిటి మోగ దయ్యమా పో యేసునామములో ఒక మాట చెప్పగానే వెంటనే విలవిలలాడించి ఆ దయ్యం వదిలిపోయిందంట, అతను బాగుపడ్డాడంట. గట్టిగా చప్పట్లు కొట్టి దేనమని మహిమపడతా. ఈరోజున మనం కూడా విలవెల్లాడిపోతూ ఉంటాం, చచ్చిపోవాలనుకుంటాం అప్పుల సమస్యతో. ఏమండి, ఈ 2025లో మీరు ఎంతమంది గురించి విన్నారు? అప్పుల సమస్య తట్టుకోలేక, అప్పుల సమస్య తట్టుకోలేక ఉరేసుకుని చచ్చాడు, పురుగుల మంది తాగి చచ్చాడు అని ఎన్ని వార్తలు మనం వినుంటాం. ఈ తరుముతున్నటువంటి అప్పులు అనేక మందిని ప్రాణాలు తీసేశాయి. ఈ అప్పుల సమస్యల వల్ల అనేక మంది అర్ధాశతోనే ఈ లోకయాత్ర ముగించుకుని వెళ్ళిపోయారు. నేను అంటాను, వాళ్ళు యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ఆయన చెప్పింది చేయలేదు వాళ్ళు. నేను అంటాను, పేతురు రాత్రంతా వల వేశాడు, కానీ ఒక్క చేప కూడా పట్ల. యేసు ప్రభుల వారు వచ్చి నీ ధోని కొంచెం లోతుకు నడిపించి అక్కడ వలయి, నేను సీనియర్ మోస్ట్ అయ్యా, నేను చేపలు పట్టట్లు ఆరితేను ఉన్నాయా, రాత్రంతా చేప నేను పట్టాను, ఒక చేప కూడా పట్టలేదు. చేపలు పట్టే వాళ్ళకి ఎంత తెలివితేటలు ఉంటుందో తెలుసా? ఏ టైంలో ముట్లు పైకెత్తుతాయో తెలుసు, ఏ టైంలో వలేస్తే చేపలు పడతాయో తెలుసు, ఏ టైంలోకి ఎక్కడికి వస్తాయో తెలుసు, ఏ చేప ఎక్కడ ఉంటుందో, ఏ చేపకి ఎక్కడ వలయ్యాలో, ఎక్కడ గేలం వేయాలో చేపలు పట్టే వాళ్ళకి తెలుసు. చేపలు పట్టే వ్యక్తి దగ్గరికి వేసేయొచ్చు అంటాడు. రాత్రంతా ప్రయాసపడితే ఒక్క చేప కూడా పట్టకపోతే నిరుత్సాహంలో, నిస్సహాయ స్థితిలో, బాధాకరమైన స్థితిలో, ఇదిగో కుటుంబంలో అప్పులు ఉన్నాయేమో, కుటుంబంలో సమస్యలు ఉన్నాయేమో, ఏదైనా 4 చేపలు పడితే 3 చేపలు అమ్ముకుని చేపతో ఇంట్లో తిందాం అని ఏదో ఒక ఆశతో వలేస్తాడు. ఒక్క చేప కూడా పట్టకపోతే నిరాశ, నిస్పృహ, కృంగుదలతో, ఏమంటే దిగులుతో ఉన్నటువంటి పేతురు దగ్గరికి వేసేయాలి అంటాడు. ఇక్కడ దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇదిగో నీ ధోని అనబడిన కుటుంబంలో, నీ వ్యాపారం అనేది, జీవనోపాధిలో నువ్వు కూడా లాభం అనేది లేక నష్టాలు తరచుగా చూస్తూ ఉన్నావేమో. నువ్వు కూడా సరైనటువంటి ధనం లేక, సరైనటువంటి పోషణ లేక, సరైన సమృద్ధి లేక, నువ్వు కూడా కష్ట నష్ట వ్యాధి బాధల బంధకముల చేత కొట్టబడుతున్నావేమో. ఆ బాలుడు దెయ్యము చేత పట్టి పీడింపబడినట్టు నువ్వు కూడా అప్పుల చేత పీడింపబడుతున్నావేమో, సమస్యల చేత పీడింపబడుతున్నావేమో.
యేసయ్య చెప్పాడు, అక్కడ వలే పేతురు అన్నాడు, అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డగిన ఒక చేప కూడా అయినను నీ మాట చొప్పున వల వేతునని వల వేయగా వల పిగిలిపోయేటంత చేపల సమృద్ధి. గట్టిగా చేపలు కొడుతుంది మనం మహింపరుద్దాం. నేను అంటాను, నీ ఇష్టానుసరమైన జీవితాన్ని నువ్వు జీవించినంత వరకు నీ జీవితంలో నువ్వు అభివృద్ధిని చూడలేవు. నా జీవితం ఇంతే, నేను ఇంతే అంటే ఇక నీ బతుకు అంతే. నేను ఇక ప్రభు 2025 సంవత్సరం వరకు నేను ఇంతే అన్నట్టు బతికాను. కానీ ఈ 2026 సంవత్సరం అడుగు పెట్టబోతుండగా నేను ఒక చిన్న తీర్మానం చేసుకుని, ఇదిగో నీ సన్నిధిలో నేను మొరపెడుతున్నాను, ఈ 2026 సంవత్సరం నుంచి అయినా నువ్వు చెప్పినట్టుగా జీవిస్తాను ప్రభు అని ఒక తీర్మానం చేసుకోగలవా? ఒక్క తీర్మానం చేసుకుంటే ఇదిగో పేతురు ధోని నిండిపోయినట్లు నీ కుటుంబం అనే ధోని కూడా దేవుడు నింపగలడో. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది ఉపోద్ఘాతం మాత్రమే. ఉపోద్ఘాతంలో మరొక వచనం చూడండి, 119వ కీర్తన 50వ వచనం నుంచి కొన్ని విషయాలు. ఉపోద్ఘాతమే చెప్తున్నాను నేను, అసలు ఇంకా సబ్జెక్టులోకి వెళ్ళా. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. గర్విష్ఠులు నన్ను మిగులు అపహసించిరి, అయినను నీ ధర్మశాస్త్రం నుండి నేను తొలగకి ఉన్నాను. యెహోవా, పూర్వకాలము నుండి ఉండిన నీ న్యాయ విధులను జ్ఞాపకం చేసుకుని నేను ఓదార్పు నొంది తిని. నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషం పుట్టుచున్నది. యాత్రికుడనైనా అలనాడు ఇజ్రాయేలీలు యాత్రికులుగానే ఉన్నారు, యాత్ర చేస్తున్నారు, కనాను యాత్ర చేస్తున్నారు, ఐగుప్తుని విడిచి కనానుకి యాత్ర చేస్తున్నారు. ఈనాడు మీరు నేను కూడా యాత్రికులమే. ఐగుప్తు అనబడిన పాపాన్ని విడిచి పరమ కనాను అనబడిన నిత్యరాజ్యంలోనికి యాత్రికులమై ఉన్నాం. మనం ఈ భూమి మీద శాశ్వత కాలం ఉండేటటువంటి వాళ్ళం కాదు. మనం పరదేశులమే, మనం ఈ భూమి మీద యాత్రికులమే, మనం ఈ భూమి మీద. చదవండి, యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను. చాలండి, దేవునికి స్తోత్రం. మరొక మాట కూడా చదివండి, 55. యెహోవా, రాత్రివేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను. ఈ వచనాలన్నీ జ్ఞాపకం చేసుకుంటే భక్తుడు ఏమన్నాడంటే, పూర్వకాలం నుండి ఉండిన నీ న్యాయ విధుల్ని జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా అంటున్నాడు. ఎందుకని? దేవుని వాక్యం బ్రతికించేది కాబట్టి. బతకలేక, చావలేక, కక్కలేక, మెంగలేక, చెప్పుకోలేక, ఎవరికైనా చెప్పుకుంటే నవ్వుతారని, నిందిస్తారని, దూషిస్తారని, 1కి 4 వస్తాయని తల్లికి చెప్పుకోలేక, తండ్రికి చెప్పుకోలేక, భర్తకి చెప్పుకోలేక, ఇంటికి పొరుగు వారికి చెప్పుకోలేక, అయినోళ్ళకి కానోళ్ళకి ఎవరికి చెప్పుకోలేని సమస్యలు కొన్ని ఉంటాయి. అలాంటి సమస్యలతో నలిగిపోతున్నావేమో. ఒకవేళ బంధువులే బాధలయ్యారేమో, ఒకవేళ రక్త సంబంధులే పీడిస్తున్నారేమో, రక్తాన్ని పీల్చేస్తున్నారేమో. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, భక్తుడు అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించుతున్నది. అందుకనే పూర్వకాలం నుండి ఉండిన నీ న్యాయ విధులు నేను జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా. నువ్వు దేని జ్ఞాపకం చేసుకోవాలి తెలుసా? ఈ సమయంలో నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోయేటటువంటి నీవు, పాత సంవత్సరాన్ని విడిచిపెడుతున్నటువంటి నీవు ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, పూర్వకాలం నుండి ఉండిన దేవునికి న్యాయ విధులను జ్ఞాపకం చేసుకోవాలి, దేవునికి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి వాక్యం ఏం చేస్తుందంటే, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచెను. పాడదాం. ఆహా, కృపాశక్తి, దయాశక్తి వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి, దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచెను. హల్లెలూయా. అందరూ నిశ్శబ్దంగా ఉండండి. చెల్లెమ్మ పావని చెప్పుద్ది మన సబ్జెక్ట్ ఏంటమ్మా? ఎవరన్నా అందించారా? అందించేశారు కదా. దేవుని స్తోత్రం కలుగునుగా.
కలుగును గాక. ఏమ్మా ఎందుకు తల్లే కాబట్టి సాగిపోవడం అంశం చెప్పావు బానే, ఏదో చూసి కాపీ కొట్టేసావు, కాపీ పేస్ట్ చేసావు. అయినా దేవుడు నిన్ను దీవించును గాక. వెనుక శత్రువులు తరుముతున్నారు, ముందు ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఆ సందర్భంలో మోషేతో ప్రభు అన్నాడు, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని మోషేతో చెప్పిన మాట నేడు నీతో నాతో దేవుడు చెప్తున్నాడు, సాగిపోవుడి. ఉపోద్ఘాతం అయిపోయింది. నెంబర్ 1 మొట్టమొదటి మాట, ఏ విషయాలని మనం సాగిపోవాలి, ఏ విషయాల్లో మనం సాగిపోవాలి. చాలా మంది, నేను ఒక మాట చెప్తాను, అరణ్యంలో ఆగిపోయారా లేదా, రాలిపోయారా లేదా, మేము పరిశుద్ధులమే, మేము నీతో రాం, దైవజనుడితో గొడవ. మోషే నిన్నే దేవుడు ఏర్పరచుకున్నాడా, మమ్మల్ని ఏర్పరచుకోలేదా, మేము పరిశుద్ధులమే అన్నారు. భూమి నెరవిడిచి మింగేసింది. ఆగిపోయారు, రాలిపోయారు. చెప్పండి, ఆగిపోయారు. మనం ఈ 2025లో ఆత్మీయ యాత్రలో ఆగిపోవడానికి వీల్లేదు, రాలిపోవడానికి వీల్లేదు. వెనుక శత్రువే తరిమినా, ముందు సముద్రమే అడ్డొచ్చినా మనం సాగిపోదుము గాక. అట్టి కృపను దేవుడు మనకిచ్చును గాక. అది ఇప్పుడు ఏ విషయాల్లో సాగిపోవాలంటే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం మొదటి మాట. 7 మాటలు సిద్ధపడ్డాను, మరి ఎన్ని మాటలకి సమయం అవుతుందో ఆ సమయానికి ముగించేస్తా. మిగిలిన విషయాలు వచ్చే వారం ధ్యానం చేద్దాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం మొదటి నుంచి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని అందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరల వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశములు మాని సంపూర్ణుల మగుటకు పుట్టినరోజు అని పొద్దున్నే తినేసావేంటి ఏసు రక్తమే చేయం, తర్వాత హ్యాపీ బర్త్డే పాడదాం, గుర్తు చేయండి, మర్చిపోవద్దు. సంపూర్ణుల మగుటకు సాగిపోదుము. ఈ మాట పక్క వాళ్ళకి మరలా షేకండి ఇచ్చి సంపూర్ణుల మగుటకు సాగిపోదుము అని చెప్పండి. సంపూర్ణుల మగుటకు, ఎవరో పూరీలు బజ్జీలు అంటున్నారేంటి, సంపూర్ణుల మగుటకు. ఈ వచనంలో ఉన్న అర్థాన్ని నేను వివరించున్నాను. అంటే పునాది మరల వేయక అంటే ఇది దేనిని గురించిన విషయం చెప్తున్నాడనే, చరిత్రకారుడు చెప్తున్నాడనేది స్పష్టత లేదు, క్లారిటీ లేదు. కాబట్టి మొట్టమొదటి మాటని ఆఖరి మాటని తీసుకుంటే నిర్జీవ క్రియలను విడిచి, ఆఖరి మాటని తీసుకుంటే సంపూర్ణులగట్టుకు మనము సాగిపోవాలంట. నిర్జీవ క్రియలను విడిచిపెట్టి, నిర్జీవం అంటే జీవం లేనిది. అదే మీలో జీవం ఉంది, కట్టెలో జీవం లేదు. ఏమంటే నిర్జీవము అంటే జీవము లేనిది, అంటే కదలలేనిది, అంటే ఉపయోగం లేనిది. మనం చాలా సందర్భాల్లో ఉపయోగం లేని పనులు చేస్తూ ఉంటాం, ఉపయోగం లేని పనులు చేసి ఊడిపోతూ ఉంటాం. భలే వచ్చిందండి ప్రాస, భలే వస్తుంది. అప్పుడప్పుడు ఉపయోగం లేని పనులు చేసి ఉపయోగం లేకుండా పోతాం. కాబట్టి ఈ సంవత్సరం, నూతన సంవత్సరాలు అడుగు పెట్టబోయే ముందు మనం ఈ పాత సంవత్సరాలు ఏవైతే నిర్జీవ క్రియలు, జీవం లేని క్రియలు, జీవోత్సవమైన పనులు, మాటలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని విడిచిపెట్టి మనం నూతనంగా ఇదిగో సాగిపోదుము. క్రీస్తులో సంపూర్ణుల మగుటకు సాగిపోదు. ఏంటి క్రీస్తులో ఉన్న సంపూర్ణత ఏంటి? క్రీస్తు సంపూర్ణుడు, క్రీస్తు పరిశుద్ధుడు, ఆయన పరిపూర్ణుడు, ఆయన అసంపూర్ణుడు కాదు. నేను పరిశుద్ధుడును అని చెప్పాడు. మరి నీలో నాలో పరిశుద్ధత ఉందా? నీలో నాలో పరిశుద్ధతలో సంపూర్ణులం అవుతున్నామా? అనేక విషయాల్లో మనము లోకాన్ని పట్టుకుని వేలాడుతున్నాం, దేవుణ్ణి పట్టుకుని వేలాడుతున్నాం. దేవునిలో మనం సంపూర్ణులకు సాగిపోవడానికి ఇష్టపడట్లేదండి. కొంత దేవునిలోను, కొంత లోకంలోను. అవ్వ కావాలి, బొవ్వ కావాలి, దేవుడు కావాలి, దెయ్యము కావాలి, పరిశుద్ధత కావాలి, అపవిత్రత కావాలి, నీతి కావాలి, అవినీతి కావాలి, మంచి కావాలి, చెడు కావాలి, పరలోకం కావాలి, నరకం కావాలి. ఎలా కుదురుద్ది? ఏదో ఒకటే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. క్రీస్తులో మన సంపూర్ణులకు సాగిపోవాలంట. ఎప్పుడు మనం సంపూర్ణం అవుతామో తెలుసా? ఇప్పుడు నేనున్నానండి, బలహీనుణ్ణి. నేను బలవంతుని కావాలంటే ఏం చేయాలి? బలవంతుని కావాలంటే ఏం చేయాలి? బలమైన ఆహారం తినాలి, అంతే కదా. ఒక విశ్వాసి సంపూర్ణతలో పరిశుద్ధుడు కావాలన్నా, సంపూర్ణుడు కావాలన్నా అతను కూడా వాక్యాన్ని సేకరించాలి, వాక్యాన్ని ఎక్కువగా స్వీకరించాలి. నేను అడుగుతున్న ప్రశ్న, సంవత్సర ఆఖరిలో ఈ 2025లో ఈ రోజుతో బైబిల్ పూర్తి అయిపోతుంది చదవటం. ఈ సంవత్సరం నేను పూర్తిగా బైబిల్ చదివానండి, లేకపోతే సాయంత్రంతో చదివేస్తానండి, నేను ఈ సంవత్సరం పూర్తిగా కంప్లీట్ చేశాను అన్న వాళ్ళు ఒకళ్ళు కాదు, ఎవరైతే చదివారో వాళ్ళ చేతులు చూపించారు. 1 2 ఏమండి,
అంటే నేను ఉదయమే 3ంటికి 4ంటి 5ంటికి లేచి ఈరోజు చదవలసిన అనుదిన వాక్యం వృధానమాట పెట్టడం దండగేనమాట. అమ్మ బాబులకు పెట్టిన పెచ్చగాని చదువు రాదన్నట్టు వ్యర్థమేనమాట. తాత ఒక తల్లి తండ్రి ప్రయాసపడి వంట చేసి పెడుతున్నారంటే ఆ వంటని కాలెట్టి తన్నేసాడంటే బిడ్డ తండ్రికి ఎంత బాధ, తల్లికి ఎంత బాధ కలిగిద్దండి. ప్రతిరోజు మీరు సరే ఇప్పుడు ఇద్దరు చేతులు ఎత్తారు. మీ రికార్డింగ్లో కూడా చెప్తున్నాను, సిగ్గుచేటు రికార్డింగ్లో కూడా చెప్పడానికి. ఏలూరు వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళు, మళ్ళీ వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్తే మళ్ళీ మీరు అలుగుతాం, వాళ్ళు పొగుడుతున్నాడు రా. మరి నువ్వు సత్క్రియ చేసినాడు, నువ్వు తలెత్తుకోవా? చెప్పింది ఏవుగా నేను పొగడాలా? సన్మానం కప్పాలి, మెచ్చి మేకతోలు కప్పాలా? దేవునికి స్తోత్రం కలుగునుగా. మరి ఎక్కడెక్కడ వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళు, ఏలూరు వాళ్ళు, దుబాయ్లో ఉన్నవాళ్ళు, ఏమంటే ఆయా సంఘాల వాళ్ళు ప్రతిరోజు చదువుతాం, ఆన్సర్ పెట్టడం. ఒకవేళ పెట్టకపోతే క్షమించండి, ఈరోజు నీ సమాధానం పెట్టలేకపోయినా మరుసటి రోజు 2 సమాధానాలు కలిపి పెట్టడం. 40 మంది సంఘానికి 2 మాత్రమే పూర్తి చేశారంటే మీకు ఎక్కడ దేవుని భయం ఉంది? ఎక్కడ సేవకుని భయం ఉంది? ఎక్కడ దేవుని వాక్యం చదువుతున్నారు? ఇప్పుడు అడుగుతాను, ఈ ప్రశ్న కూడా సమాధానం చెప్పండి, సిగ్గుపడకుండా చెప్పండి. ప్రతిరోజు నేను మానక అన్నం తింటున్నాను అన్న చేతులు చూపించి, చేతులు ఎత్తాను, తింటున్నాం కదా. ఇంకొక ప్రశ్న, ప్రతిరోజు నేను స్నానం చేస్తాను అన్న చేతులు చూపించు. 2 పూటలు ఈ మధ్యకాలంలో ఎవరు అన్నారు, అన్నయ్య ఇది వాడనయ్యా అని. నీ ఎన్ని వాడినా అలాగే ఏడాది ఎలకతో ఒక ఏడాది ఉతికినా ఎలకతో ఒక నలిపే కానీ తెలిపోవదమ్మా, నేను కూడా తెలిపోవనమ్మా. ఎవరు అన్నారు, మా చెల్లి బాబాని పక్కనే అనే కలబందతో నీకు కొంచెం క్రీమ్ రాస్తాను, ఎన్ని క్రీములు రాసినా ఈ నలిపినమ్మా, బొగ్గేమనమ్మా, తెలిపోవదమ్మా. దేవునికి స్తోత్రం కలిగిందిగా. నేను అంటానమ్మా, వాక్యముతో నువ్వు ప్రతిరోజు నీళ్లతో స్నానం చేస్తున్నావు, నీ శరీరాన్ని శుద్ధి చేసుకుంటున్నావు, మంచిదే. ప్రతిరోజు నీ కడుపుకు ఆహారం తింటున్నావు, నీ శరీరాన్ని బలపరుచుకుంటున్నావు, మంచిదే. నీ శరీరం ఎంతకాలం ఉంటుందని ప్రతిరోజు పెంచి పోషిస్తున్నావు, ప్రతిరోజు స్నానం చేసి శుద్ధి చేస్తున్నావు. 70 సంవత్సరాలు, 80. ఈ సంగతి గ్రహింపు లేదా మీకు? 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, ఈ 80 సంవత్సరాలు బతికి ఈ శరీరాన్ని పెంచి పోషిస్తున్నావు. నిత్యత్వం ఉంది, ఆత్మకి చావు లేదు. ఉంటే నరకంలోనైనా ఉంటుంది, లేకపోతే పరలోకంలోనే ఉంటుంది. ఇది ప్రతి గ్రంథం చెప్తుంది, ప్రతి మార్గం వాళ్ళు చెప్పేదే పరలోకం ఉంది, నరకం ఉందండి. మరి నీ ఆత్మ నిత్యత్వం కలిగి ఉండేటటువంటి నీ ఆత్మను పట్టించుకోవేంటి? నీ ఆత్మకి ఆహారం పెట్టవేంటి? ప్రతిరోజు వాక్యం చదవేంటి? అమ్మో ఆనందం లేదు, అమ్మో టిఫిన్ తినలేదు, అమ్మో బెల్లేసుకోవాలి, అమ్మో ఎలకలు పరిగెట్టేస్తున్నాయి, అమ్మో దడ వచ్చేస్తుంది, అమ్మో కళ్ళు తిరిగిపోతున్నాయి, అమ్మో నీరసం వచ్చేస్తుంది. జ్యూసులు తాగేస్తావు పక్క, ఫ్రూట్స్ తినేస్తావు పక్క. ఉపవాసం ఉండకుండా ఒక్క పూట ఉంటుంది మా తల్లి ఉపవాసం. ఆ ఉపవాసం రోజున అన్నం ఒకటే తిందో, మిగతా తినేస్తుంది. దేవుని స్తోత్రంగా. ఏమండి నేను ఉపవాసం ఉన్నానండి, పట్టండి. ఏమండి నేను ఉపవాసం ఉన్నాను. దేవునికి స్తోత్రం. చక్కెరకి వెళ్ళి యాపిల్, అది ఇది అనపకాయ, దోసకాయ, వేసి రక్తం, పెప్పర పనసకాయ, పప్పర పనసకాయ అలా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏంటంటే నాకు అర్థం, ఎక్కడ సంపూర్ణలు అవుతాం మనం? దేవుని వాక్యం కదా మనం తీర్చిదిద్దేది. దేవుని వాక్యం కదా మనల్ని సంపూర్ణతకు తీసుకెళ్లేది. దేవుని వాక్యం అనే ఖడ్గం మనల్ని దూసుకుంటూ వెళ్ళిపోయేది, మనలో ఉన్న పాపాన్ని ఖండించేది. దేవుని యొక్క వాక్యం అగ్ని అయి మనల్ని దహించేది, మనలో ఉన్న అపవిత్రతని కాల్చేసేది. దేవుని యొక్క వాక్యం సుత్తై మనల్ని సరిచేస్తుంది. నువ్వు సరిచేయబడాలంటే, నువ్వు సిట్రేట్ అవ్వాలంటే, నువ్వు పవిత్రపరచబడాలంటే, నువ్వు నిందారహితుడిగా దేవుని సన్నిధిలో నిత్య సుఖశాంతులతో అనుభవించాలంటే దేవుని వాక్యం అనే నీటి ద్వారా ఉదక స్నానం చేయాలి ప్రతిరోజు. గట్టిగా చప్పట్లు కొడుతూ దాన్ని మనం మహిమపరుద్దాం. ఈ మాట అనకూడదు, నన్ను క్షమించండి. సిగ్గొస్తే ఈ రోజైనా ఒక తీర్మానం చేసుకోండి. అయ్యా నాకు నూతన సంవత్సరం ఎత్తున్నావు, సంవత్సరానికి ఒకసారి బైబిల్ పూర్తి చేస్తాను ప్రభు అని నాకులాగా మీరు కూడా తీర్మానం చేసుకోండి. లేకపోతే ఆ బస్సులో తగలడిపోయిన వాళ్ళు చూడండి ఒకసారి. ఆ మాట అనకూడదు, నన్ను క్షమించాలి. ఆ బస్సులో అసలు కాలుతూ హెల్ప్ అని బిడ్డలు చనిపోయి ఎంత వేదన, ఎంత నరకయాతన. నిన్ను ప్రేమించి దేవుడు నీకు ఆయుష్ ఇచ్చి నీకు సంవత్సరాలు తరబడి సంవత్సరాలు ఎత్తంటే నువ్వు సంవత్సరానికి ఒక్కసారి కూడా బైబిల్ పూర్తి చేయలేకపోతున్నావు అంటే అసలు నువ్వు నిజమైన క్రైస్తవుడువేనా? నేను అంటాను, నిజమైన క్రైస్తవుడు ప్రతిరోజు బైబిల్ చదువుతాడు, నిజమైన క్రైస్తవుడు ప్రతిరోజు ప్రార్థన చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇంకెందుకులేండి, మా పిల్ల కూడా బయటికి వెళ్ళిపోతుంది, బోర్డు పడలేకపోతున్నాం అని. సరే, హెబ్రీ పత్రిక 5:14, హెబ్రీ పత్రిక 5:14 చదవండి అమ్మా దయచేసి ఈ రోజు నుంచి. ఏమండి, వయసుకు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన అందరూ వయసుకు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ. చదవండి. గనుక బలమైన ఆహారం వారికి, చెప్పండి అమ్మా,
వారికే. మీరు బలమైన ఆహారం తింటున్నారా, పాలు తాగుతున్నారా? ఎక్కడ? పొద్దున్నే క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి ఈరోజు డేట్ ఎంత? 25. ఈరోజు వాక్యం ఏంటి? నీ వాక్యమే నన్ను అయిపోయింది. అదే ఒక మొత్తిని ఊరుకుంటారా? పొద్దున్నే చిన్నగా తీసుకుని తిని స్నాక్స్ కింద ఏదో డ్రై ఫ్రూట్స్ అనో లేకపోతే ఏదో పాలనో తీసుకుంటారు. పాలే తాగుతున్నారు. అలా ఒక వచనం చదివేసుకుని గడిపేసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. బలమైన ఆహారంకి ఎప్పుడు తింటారండి మీరు? తర్వాత మాట చదవండి. ఎఫెసీ పత్రిక 4:13. ఒక మాటకి టైం అయిపోతుంది. నేను ఏ ప్రసంగం తీసుకున్నా, ఏసు రక్తమే జయం. మిగిలిన విషయాలు వచ్చేవారం మాట్లాడుకుందాం. ముగింపులోకి వచ్చేస్తాను అప్పుడే. ఎఫెసీ పత్రిక 4:13 అండి. అద్దుగో నా సబ్జెక్ట్ ఏంటి? సంపూర్ణులంగా ఒకటకు మనం సాగిపోవాలి. ఎఫెసీ పత్రిక 4:13 చెల్లెమ్మ చదువుతుంది, వినండి అందరూ కూడా. చెప్పండి అమ్మా. పరిశుద్ధులు సంపూర్ణులగినట్లు క్రీస్తు శరీరం అంటే సంఘం. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్థికులను గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులు గాను నియమించను. చదవమ్మా. అందువలన అంటే దాని అర్థం మన మేఘ మీదట ఈ 2025 సంవత్సరం వరకు అయిందేదో అయిపోయింది, జరిగిందేదో జరిగిపోయింది అక్క చెల్లి తమ్ముడు అన్న. ఈ 2025 సంవత్సరం వరకు ఎవరైతే చెప్తే అది వినేసావు. అక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళిపోయి, ఇక్కడికి రమ్మంటే ఇక్కడికి వెళ్ళిపోయి, కొండ ఎక్కమంటే కొండ ఎక్కవు, చెట్టు ఎక్కమంటే చెట్టు ఎక్కవు, అటు తిరిగమంటే ఇటు తిరగమంటే అటు తిరిగావు, మోకాళ్ళు వేసావు, తలనీలాలు ఇచ్చావు, అవి చేసావు, నీ ఇష్టానుసారంగా చేసేసావు. మనం ఇక మీదట అయినా ఇంతకు ముందు చేసినట్టు కాకుండా మనం ఇక మీదట ఏం చేయాలంట? పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకును ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదుము. ఎప్పుడు సంఘం క్షేమాభివృద్ధి చెందుద్ది, పరిశుద్ధతలో ఎప్పుడు సంఘం సంపూర్ణులు అవుతారంటే మీరు పసిపిల్లలుగా ఉండటానికి వీల్లేదు. ఇంకా పసిపిల్లలుగా ఉండి పాలు త్రాగేవారుగా ఉంటే కుదరదు. ఇంకా మీరు పసిపిల్లలుగా ఉండి పాలు తాగేవారుగా ఉంటే ఏ పాస్ట్ ఏది చెప్తే అది నమ్మేసి గుడ్డెద్దెలు చేలో పడినట్టు దుర్బోధకులు ఉన్నారు. ఏమండి మరి దొంగ ప్రవక్తలు ఉన్నారు. వాక్యం చెప్తుంది నేనే క్రీస్తున్నాను, ఎంత క్రీస్తు వస్తాడు, రకరకాల పరిస్థితులు ఉంటాయి. మీరు మోసపోతారు. జాగ్రత్త. కుయుక్తితోనూ వంచనతోనూ బోధిస్తారు వాళ్ళు. నువ్వు నమ్మేస్తావు. వాక్యమేగా చెప్తున్నారు, బైబిలేగా చెప్తున్నారు, రెఫరెన్స్ లాగా తీస్తున్నారు. ఎవరేది చెప్తా అది వినేసి నమ్మేసి అక్కడికి వెళ్ళిపోతున్నావు, ఇక్కడికి వెళ్ళిపోతున్నావు. నీలో కుదురు లేదు, నీలో నిలకడలేదు, నీలో విశ్వాసం లేదు. నీకు వాళ్ళ మీద, వీళ్ళ మీద, ఆ మనుషుల మీద, ఈ మనుషుల మీద, ఆ ప్రాంతం మీద, ఈ ప్రాంతం మీద ఉన్న విశ్వాసం నీకు దేవుని మీద ఉంటే ఏనాడో బాగుపడేవాళ్ళం మనం. దేవునికి స్తోత్రం కలుగునుగా. పరిశుద్ధతలో సంపూర్ణులు మగునట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందినట్లు మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండక ఎవరేది చెప్తే అది నమ్మక ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవునట్లుండక ఎగరగొట్టబడిన వారమైనట్లుండగా ఎగిరిపోతున్నారంట. తుర్రుమని ఎగిరిపోతున్నారంట. ఇంత వాక్యం చెప్తున్నామా, ఈ ఒక చెవితో వినేసి రెండో చెవితో వదిలేస్తారు. ఈ వాక్యాన్ని హృదయంలోకి తీసుకురు. కానీ ఎవడో ఏదో ఇంటి ముందుకు వచ్చి, అమ్మా దేవుడు నాకు రాత్రి దర్శనంలోకి వచ్చి నీ ఇల్లు చూపించాడమ్మా, నువ్వు కట్టుకునే చీర చూపించాడమ్మా. ఏంటంట? నువ్వు కట్టుకునే చీర చూపించాడమ్మా, నువ్వు కోటేశ్వరరాలు అవ్వబోతున్నావమ్మా, నీ దశ తిరిగిపోతుందమ్మా, ఇక అబ్బో ఇక నువ్వు భూమి మీద నడవమ్మా, ఇక విమానాల మీద ఎగురుతూ ఉంటావమ్మా. అవునా అయ్యగారు, రెండు. దేవునికి స్తోత్రం కలిగినగా. స్థానిక సంఘ కాపరి ఎందుకు నచ్చడు? నీ ఆత్మీయ తండ్రి ఎందుకు నచ్చడు? నీ బుద్ధి మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో, నీ నడవడక మార్చుకో, నీ గుణం మార్చుకో. నీ ప్రవర్తన మారితే, నీ బుద్ధి మారితే పరిస్థితులన్నీ మారుతాయి అని ఖండించి చెప్తాడు కాబట్టి, గద్దించి హెచ్చరించి చెప్తాడు కాబట్టి మేము నచ్చం. ఆడెవడో వచ్చి నువ్వు కోటేశ్వరరాలు అయిపోతున్నావు అంటే సరికి మొత్తం చెవులి ముక్కులి మొత్తం ఓడదీసి చేస్తుంది అమ్మగారు. దేవునికి స్తోత్రం కలిగిన. లక్ష్మి నీకు బాగా అర్థమైంది, కనెక్ట్ అయిందన్నమాట. అలా కనెక్ట్ అవ్వాలి మీరు అందరూ కూడా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అమ్మా ఎవరిని పడితే వాళ్ళని ఇంట్లోకి రానిమ్మాకండి. మా పాస్టర్ గారు ఉన్నారండి,
మా పాస్టర్ గారు చెప్తాం, మేము ప్రార్థన చేయించుకుంటాం. మరి కొంతమంది భయపెట్టి వసూలు చేస్తూ ఉంటారు. కుయుక్తితో వంచనతో ఉపదేశం చేసేటటువంటి ఉపదేశాలకి లోబడిపోతున్నారు తప్ప మీరు ఎందుకు వినేస్తున్నారో తెలుసా? మీరు ఇప్పుడు సత్యం ఎలా తెలుస్తుంది? వింటే కానీ చదివితే కానీ తెలియదు సత్యం. అది మీరే ప్రతిరోజు వాక్యం చదివితే, వాక్యంలో గ్రహింపు ఉంటే, ఆయన ఎవరో వచ్చి మీతో చెప్తే వాళ్ళతోనే మీరు పోటపోటీగా వాక్యాన్ని మీరు మాట్లాడతారు కదా. మీకు చూపించిన దేవుడు, మీకు వాక్యానుభవం ఉంటే ఏమంటారు తెలుసా? అయ్యా మీకు చూపించిన దేవుడు నాకు కూడా చూపిస్తాడు కదా, నాకు చూపించినప్పుడు వద్దురుగానే అవతలకు పో అనాలా అంటారు? అనరు. ఎందుకంటారు? ఆశీర్వాదం, దీవెన, దేవునికి స్తోత్రం కలుగునుగా. కావాలి కదా, ఉన్నదంతా పోగొట్టుకుంటున్నాయి. అప్పుడు దేవునికి స్తోత్రం కలుగునుగా. అననీయతో దేవుడు చెప్పాడు, పలానా చోట్ల అన్నపానాలు లేకుండా చూపు కోల్పోయి సౌలు అనబడిన వ్యక్తి ఉన్నాడు, అతను నేను ఏర్పరచుకున్నాను, అతని దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయని అననీయతో చెప్పాడు. సౌలుతో కూడా దేవుడు అననీయ అనే వ్యక్తి నీ దగ్గరకు వస్తాడు, ప్రార్థన చేస్తాడు, నువ్వు చూపు వదుకుంటావు. మరి సౌలుతో కూడా చెప్పాడు. సౌలుతో చెప్పిన దేవుడు అననీయతో చెప్పాడు, అననీయతో చెప్పిన దేవుడు సౌలుతో, నాతో చెప్పిన దేవుడు నీతో చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఏదో కుయుక్తితో వంచనతో మోసపోమకండి. కల్పించే ప్రతి ఉపదేశానికి కొట్టుకుని పోవద్దు, ఎగరగొట్టబడిన వారై ఉండొద్దు దయచేసి. గలతీ పత్రిక, క్రీస్తు స్వరూపమందు మనం సంపూర్ణులు కావాలంట. గలతీ పత్రిక 4:19 చదవండి. గలతీ పత్రిక 4:19. అమ్మా, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరల నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. మిమ్మల్ని గూర్చి ఎటు తోచకై ఉన్నాను నేను ఇప్పుడే. చాలండి, అంతవరకు చాలు. గలతీ పత్రిక 4:19. మళ్ళీ నేను చదువుతాను స్పష్టంగా, మీరు చదివిన చెల్లెమ్మ నాకు అర్థం కాలేదు. ఇదిగో, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు. ఈ మాట వెనకాల చెప్పండి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరల నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. నేను ఇప్పుడు నొప్పులు తెస్తున్నాను తెలుసా మీకు? నేను కూడా ఎంత భారంతో ఉన్నాను తెలుసా? ఎంత భారంతో ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? నేను ఎంత ప్రసవేదన, ఎన్ని నొప్పులు తెస్తున్నాను తెలుసా? మిమ్మల్ని క్రీస్తు స్వరూపులోకి మార్చడానికి ఒక కుమ్మరివాడు ఒక మంచి పాత్రను చేయడానికి ఎంత ప్రయాసపడతాడు తెలుసా? ఒక కమ్మరివాడు ఒక పనిముట్టిని చేయడానికి ఎంత ప్రయాసపడతాడు తెలుసా? అలాగే ఒక పాస్టరు ఆత్మీయ బిడ్డలని, విశ్వాసులందరినీ క్రీస్తు స్వరూపులోకి చెక్కడానికి, మలచడానికి, తయారు చేయడానికి ఎంత ప్రయాసపడతాడు తెలుసా? ఆ ప్రయాస గురించి పౌలు అంటాడు, మీ గురించి నేను పడిన ప్రయాస వ్యర్థమైపోవునేమో అని భయపడుతున్నాడంట. సేవకుడిగా నాకు కూడా అదే భయం అమ్మా. మీ విశ్వాసం నాకు తెలుసు, మీ ప్రేమ నాకు తెలుసు, మీ మంచితనం నాకు తెలుసు, మీ ప్రార్థన నాకు తెలుసు, మీ 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 వ్యక్తిత్వం నాకు తెలుసు. కానీ వాడు దొంగ కదా, ఎవడాడు దోచుకుపోయేవాడు దొంగ కదా. మిమ్మల్ని ఎక్కడ దోచుకుపోతాడోనని, ఎక్కడ అనుమానం అనే విత్తనం వేసి నా నుంచి మిమ్మల్ని, క్రీస్తు నుంచి మిమ్మల్ని వేరు చేస్తాడేమోనని భయం. ఇదే మాట కొరింథీ పత్రికలో కూడా పౌలు అన్నాడండి. ఇదిగో, సర్పము కుయుక్తితో హవ్వను మోసపరిచినట్లు క్రీస్తు యొక్క సరళత నుండి ఎలాగైనా మిమ్మల్ని మోసపరుచునేమో అని నేను అనుదినం సంఘ బిడ్డల కోసం సేవకుడు భయపడతా ఉంటే ఆ భయాన్ని అర్థం చేసుకుని బ్రతకాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. సేవకుడు ఎంత ప్రయాసపడితే ఒక సంఘం కట్టబడుతుందో ఆ సంఘాన్ని క్షేమాభివృద్ధి చేయడానికి ప్రయాసపడాలి, కోల్చడానికి కాదు, చెల్లాచెదురు చేయడానికి కాదు. సేవకుని ప్రయాసం గుర్తించాలా. సేవకుడు అంత భయపడుతుంటే, సేవకుడు అంత బాధపడుతుంటే, కుటుంబమైనా సంఘమైనా మీ అందరూ కూడా సేవకునికి సపోర్ట్ ఇవ్వాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకు ఎంత భయపడుతున్నాడు అంటారు? వినండి, మొదటి మాటనే ముగిస్తాను. ఇంకా 6 విషయాలు నువ్వు వచ్చేవారని చెప్తా. నాకు హ్యాపీ, ఈ వారం కూడా ఖాళీ లేదు కదా, ప్రిపేర్ అవ్వడానికి కూడా ఖాళీ ఉంటుందా. ఆల్రెడీ మెసేజ్ ప్రిపేర్ అయ్యాను కాబట్టి హ్యాపీ. ఎందుకు పౌలుకు అంత భయం కలిగిందంటే, ఎన్ని వర్తమానాలు చెప్పినా, ఎన్ని ప్రసంగాలు చెప్పినా, ఎంత కన్నీరు విడిచి ప్రార్థన చేసినా విశ్వాసులు తాను పట్టిన కుందేలికి 3 కాళ్ళు అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. ఏ విషయంలో? ఇప్పుడు మీరు ఎన్నో వచనం చదివారమ్మా? 19 కదా. కొంచెం ముందుకు రండి, 10వ వచనం చదవండి. 4వ అధ్యాయం 10వ వచనం నుంచి. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి ఎందుకు భయపడుతున్నాడంట పౌలు గారు? మాసములను,
దినములను సంవత్సరములను. క్యాలెండర్ చక్కగా కృపా మినిస్ట్రీస్ క్యాలెండర్ ఇవ్వబడింది, చక్కగా పెట్టుకున్నారు, మంచిదే. ఆ క్యాలెండర్ పక్కన మరొక క్యాలెండర్ కూడా మీరు పెట్టే ఉంటారు. దాంట్లో అమావాస్యలు, పాడ్యములు, పౌర్ణములు అవి ఇవి ఉంటాయి కదా. భర్త అంటాడు, ఈరోజు బయటికి వెళ్దామా, ఈరోజు వెళ్ళకూడదండి, అమావాస్య, అడుగట్టకూడదు బయట. ఆ భర్త అంటాడు, అమావాస్య అదే మనకు అలాంటి పట్టింపులు ఉండవు. ఆ మనిషి మళ్ళీ చర్చికి రాడు. ఈ మనిషి కన్నీరు గచ్చి ప్రార్థన చేద్దాం చర్చిలో. పాస్టర్ గారు లేకపోతే నిలబడి వాక్యం చెప్పేది మా తల్లి. కానీ అమావాస్య అయితే అడుగు బయట. అర్ధరాత్రి, అమావాస్య, ఆదివారం, ఏదో సీరియల్ చూశారు, భయంతో సీరియల్ చూశారు. ఆ సీరియల్లో వీళ్ళకి అర్థమైంది ఏంటంటే ఆదివారం, అమావాస్య అసలు అడుగు కట్టకూడదు బయట. అసలు అడుగు కడితే బయట ఏమైంది, నిమ్మకాయలు ఉంటాయి, పచ్చిమిరకాయలు ఉంటాయి, అవి దాటినా తొక్కినా దురాత్మ వెనకాలు వచ్చేస్తాయి. మనల్ని మించిన దురాత్మలే ఉన్నాయి, అసలు మనమే పెద్ద దెయ్యాలం కదా. దేవునికి స్తోత్రం కలిగిందిగా. ఏవేళ దిష్టి తీసేసి నిమ్మకాయలు అక్కడ ఉంటే చెప్పండి, నేను వచ్చి తొక్కుతాను పోనీ. మీకు భయం పోవాలంటే దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అమావాస్య అయితే అడుగు బయట పెట్టకూడదు, పాడ్యం అయితే మంచిది కాదు, పౌర్ణమి అయితే మంచిది, పలానా దినమ, మాసములను, దినములను, సంవత్సరములను చూచుచున్నారంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏంటి ఇంత విశ్వాసం కలిగి ఉండి, ఇంత ప్రభునందు విశ్వాసం ఉంచి, ఏమండి అమ్మ ఎందుకు రాలేదమ్మా నువ్వు మందిరానికి? అయ్యగారు అదండి కొంచెం పర్సనల్ అండి. సార్ మీకు అర్థం చేసుకోండి, నేను ఆ విషయాలు ఎక్కువ, ఎందుకంటే మా అమ్మతో నేను చాలా తిట్లు తినేస్తూ ఉంటాను అనమాట. ఎందుకురా రే ప్రభు, మరి స్త్రీలకు సంబంధించిన విషయాలు, పర్సనల్ విషయాలు వాళ్ళ మాట్లాడకూడదని ముట్టికెళ్ళి ఎత్తం వల్ల నేను మాట్లాడట్లా. నేను ఇండైరెక్ట్గా చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు రాహేలు ఒంటి మీద కూర్చుంది. ఎక్కడ కూర్చుంది? ఒంటి మీద కూర్చుంది. కూర్చుందా లేదా చెప్పండి, కూర్చుందా? మన బైబిల్ చదివితే తెలిసేది. ఒంటి మీద కూర్చుంది. లాబాను ఏం పోగొట్టుకున్నాడు? లాబాన్ ఇంటికాడ దొంగిలించి తీసుకురాబడినటువంటి తన యొక్క గృహదేవతల గురించి ఇల్లు వాకిలు మొత్తం డేరాలన్నీ రీసెర్చ్ చేస్తున్నాడు అక్కడ దొరుకుతాయేమో అని. ఎక్కడ దొరకలా, బయటకు వచ్చాడు. అప్పుడు రాహేలు ఒంటి మీద ఏం చేయాలి? సహజంగా తండ్రి వచ్చినప్పుడు గౌరవంగా మర్యాదగా ఏం చేయాలి? ఒంటిని దిగలా. ఏముంది తెలుసా? తండ్రి గారు నన్ను క్షమించండి, నేను కడగా ఉన్నాను. ఓసి పాపం చేసే వాళ్ళందరూ వాళ్ళు వంకలు ఎట్టుకుంటారు, అబద్ధం ఉన్న వాళ్ళందరూ వంకలు ఎట్టుకుంటారు, దొంగతనం చేసే వాళ్ళందరూ వంకలు ఎట్టుకుంటారు. నువ్వు మీ నాన్న విగ్రహాలను దొంగిలించేసి మూట కట్టేసి మూట మీద కూర్చుని ఇప్పుడు నేను దిగితే ఈ మూట బయట అడిపోతుందని నీకు ఇష్టం లేదని చెప్పొచ్చుగా. ఎందుకు రాలేదక్క, ఎందుకు రాలేదండి అంటే కొన్ని చోట్ల కొన్ని మంది చెప్తారులేండి, అది నాకు అనవసరం కదా. దేవుని స్తోత్రం చెప్పండి. రాకూడదులేండి, ఏంటంట రాకూడదులేండి, ముట్టుకోకూడదులేండి, అంటుకోకూడదులేండి. అవునా? మరి రక్తస్రావము కలిగిన స్త్రీ యేసు ప్రభువులో ముట్టిందా లేదా? మరి ఆయన అపిత్రుడైపోయాడా? మీలో ఇంకా ఎవరైనా ఒకవేళ ఏమండి మరి బయట ఉన్నటువంటి ఆ స్త్రీ ఎవరైనా టీ ఇస్తే ఆమె చేతితో ఇచ్చిన టీ తీసుకోవడం కోహవడం. మా వాడు ఒకడున్నాడు చెప్పకూడదు. టీ ఇస్తే టీ తీసుకోడు. నువ్వు ఇస్తున్నావేంట, బయటికి అమ్మా నువ్వు తీసుకురా. ఎవరిని మరి నిన్న మొన్నటి దాకా నీకు అందించింది ఎవర్రా? సేవలు చేసింది ఎవర్రా? ఆ 3 దినాల 4 దినాలంట అపవిత్రం అంట, అంట ముట్టుకోకూడదంట. ఈరోజు ముట్టుకుంటే అది అపవిత్రం అంట, బయట అంట సాపేసి కూర్చోబెట్టాలంట. అది ఏంటిది? అది మాసములను, దినములను, సంవత్సరములను, ఆచారాలను పాటిస్తున్నారా? ఇంకా ఏంటంటే రక్తస్రావం కలిగిన స్త్రీ మరి యేసు ప్రభువును ముట్టినప్పుడు మరి ఆయనలో ఉన్న ప్రభావం ఆమెలోకి రాలేదా? ఆమె రక్తధార కట్టబడలేదా? ఆమె బాగు చేయబడలేదా? ఇంకా ఏంటి నీ కట్టుబాట్లు, ఇంకేంటి నీ ఆచారాలు, ఇంకేంటి నీ సిద్ధాంతాలు? అంట్లు ముట్లు అంటుకుంటే అపవిత్రత రాదు, ముట్టుకుంటే అపవిత్రత రాదు. మాట్లాడకూడని మాటలు మాట్లాడేస్తావు, ఆ నుంచి బండిరా వరకు పచ్చి తెలుగు, పచ్చి ఇంగ్లీష్ మాట్లాడేస్తారు. అప్పుడు తప్పు అనిపించదు. ముట్టుకుంటే పాపం వచ్చేస్తుందా? ముట్టుకుంటే అపవిత్రత చేస్తుందా? దేవునికి స్తోత్రం కలుగునుగా. మీలో అడుగుతున్నాను చెప్పండి, ఏదైనా మనం రోడ్డు మీద వెళ్తున్నాం, శవాన్ని ఎదురుగా తీసుకొస్తున్నారు, ఎదురు వెళ్తారా, ఆగిపోతారా? వెళ్ళిపోతారని ఒక్కళ్ళు చెప్పారు, 2, 3, 4 అందరూ చెప్పారండి వెళ్ళిపోతారా? నాగమణి గారు అయితే వెళ్ళిపోతున్నాయి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంతమంది ఆగిపోతున్నారు. భయమా? దానికి ఎదురెళ్తే మన రేపొద్దున మనమా? లేకపోతే అపవిత్రతనా? ముట్టుకుంటే అపవిత్రత. ఇప్పుడు సరే, ఎదురుగా చచ్చిపోయిన ఒక యవనస్తుడు మోసుకొస్తున్నారు, వెనకాల తల్లి ఏడ్చుకుంటా వస్తుంది. యేసు ప్రభులు ఎదురుగా వచ్చారు. వెనక్కి వెళ్ళిపోయారా యేసు ప్రభులు వారు? ఇదిగా పాడిని ముట్టాడు, గట్టిగా సప్పట్లో. పాడి ముట్టితే అపవిత్రత అని ఎవరు చెప్పారు నీకు? ఈ మధ్యకాలంలో ఒక ఆయన ఫోన్ చేసి, నాన్న నేను బాప్తిసం తీసుకున్నాను కదా, మరి మా అమ్మ చనిపోయింది, మరి మా అన్నయ్య ఏమో మరి విగ్రహారాధికుడు, మరి అన్య ప్రకారంగా చేస్తున్నారు, మరి నేను కాడు మొయ్యినా వద్దా? ఏం చెప్పను, మొయ్యిపోతే ఎలాగా? నువ్వు బాప్తిసం తీసుకుంటే నువ్వు కాడి మొయ్యొద్దంటే నేను సేవకుని అవుతానండి? కన్నా తల్లిని మొయ్యకపోతే రుణాట తీరద్దే.
అబ్బే నువ్వు బాప్తీసం తీసుకున్నావు, నువ్వు ముట్టుకోవద్దు, అసలు అక్కడికి వెళ్ళొద్దంటే ఆ చుట్టుపక్కల వాళ్ళు నన్ను కుమ్మేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సేవకుడు కొన్ని సందర్భాల్లో తలగురు పెట్టారు. నేను ఇక్కడ నా కాన్సెప్ట్ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు పాడిని ముట్టారు. ఒకవేళ నువ్వు బాప్తీసం తీసుకున్న వ్యక్తివే అవ్వచ్చు, నీ రక్త సంబంధులు అవ్వచ్చు. ఏమంటే ఎవరన్నా చనిపోయినప్పుడు రే వారసులు రండి అంటారండి. వారసుల్లో రావాలి. బాప్తీసం తీసుకున్న తప్పే ఉందండి, కాడి మొయ్యటం తప్పే ఉందండి. అలాంటి ఆటలో సందేహాలు వద్దు. ఏసయ్య కాడి ముట్టాడు, గట్టిగా చప్పట్లు కొడదా. ఏసయ్య పాడిని ముట్టాడు. అక్కడ ముట్లు అంట్లు ఇప్పుడు మనకు లేవు. వాళ్ళు ఎదురొస్తే వీళ్ళు ఎదురొస్తే ఆగిపోయి బ్యాచ్ కాకూడదు మనం. ఒకవేళ అన్యులు ఆగిపోతానంటే అది వాళ్ళ సంప్రదాయం, వాళ్ళ మూఢ విశ్వాసం, ఓకే, వాళ్ళని మనం అనకూడదు. క్రైస్తవురాలు అయ్యండి, క్రైస్తవుడు అయ్యండి, నువ్వు ఒక భర్త లేని స్త్రీ ఎదురు వస్తుంది, నువ్వు ఆగిపోతున్నావు అంటే అది ప్రమాదం. జాగ్రత్త నీ ఆత్మీయ జీవితానికి. ఆమె ఎంత కునిగిపోద్దో మనసులో, ఎంత ఏడుస్తుందో, ఎంత దుఃఖపడుతుందో, ఆ కన్నీటికి మనం లెక్క చెప్పాల్సి వస్తుంది. జాగ్రత్త. భర్త లేని స్త్రీ ఎవరైనా ఎదురొస్తే నిర్మోహటంగా వెళ్ళండి, వెళ్ళండి. దేవుడే వారిలో ఉంటాడండి. విధవరాండ్ర పక్షంగా ఆయన వ్యాజ్యం ఆడతారు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి ఒక విషయం గమనించాను. సమయం అయింది కాబట్టి ముగించేస్తున్నాం. 100 మాటకి ప్రసంగం అయిపోయింది. మన సంపూర్ణులౌటికి ఏం చేయాలంట? సాగిపోవాలంట. ఇలాంటి చిన్న చిన్న విషయాలు, చిన్న చిత్తగా విషయాలను పట్టించుకుని అమ్మ చెప్పింది, నాన్న చెప్పాడు, తాత చెప్పాడు, మా అమ్మ, ఇవన్నీ ఎందుకండి? వాళ్ళు చెప్పారు. నీ హృదయం ఏం చెప్తుంది? నీ మనసాక్షి ఏం చెప్తుంది? ఒకసారి ఆలోచించు. తలలోంచిన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధతలో ఇదిగో నువ్వు సంపూర్ణులవుతూ సాగిపోవాలి. ఎక్కడ? పరిశుద్ధతలో సంపూర్ణులు కావాలి. ఇదిగో ఇలాంటి మూల పాఠాలు మానేయండి. అవి అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, సున్నతి చేయాలి, ఆ బాప్తీసం, ఈ బాప్తీసం చెల్లదు, ఇవన్నీ మూల పాఠాలన్నీ మానేసి ముందు క్రీస్తులో సంపూర్ణులకు సాగిపోవాలంట. క్రీస్తు సంపూర్ణుడు, క్రీస్తు పరిశుద్ధుడు, క్రీస్తు ప్రేమ గలవాడు. దయచేసి ఇలాంటి లోక సంబంధమైనటువంటి వాటికి మీరు చోటిస్తే క్రైస్తవులు ఎలా అవుతాం? మనం సంపూర్ణులు ఎప్పుడు కావుతాం చెప్పండి ఇంకా మనం. కాబట్టి 2025 వరకు అయిందేదో అయిపోయింది. ఇక మీదట మీరు పసిపిల్లలు అయ్యి ఉండొద్దు. ప్రార్థన అన్నప్పుడు అందరూ ప్రార్థన చేయాలండి. మోకాళ్ళ మీదకి రాగిలింగ్ వారు మోకాళ్ళు వేసేయండి. క్రమశిక్షణ నేర్చుకోండి. నేను చాలా చోట్ల చూస్తాను, భలే ఆశ్చర్యం వేస్తుంది. ప్రార్థన అనగానే అందరూ బైబిల్ పక్కన మోకాళ్ళ మీదకి వచ్చేస్తారు. మనకి కొంచెం మోకాళ్ళ నొప్పులు కాబట్టి, నడు నొప్పులు కాబట్టి, కొంచెం బలహీనతలు కలిగిన వాళ్ళు కాబట్టి నేను అంత కఠినంగా మాట్లాడను. మోకరించగలిగిన వారు మోకరించండి, ప్రార్థన చేయండి. దయచేసి ఇంతవరకు 45 నిమిషాలు పైగా మన వాక్యం విన్నాం. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. సాగిపో. నూతన సంవత్సరం వస్తుంది కదా, సాగిపో, ఆగిపోవద్దు. వెనక అప్పులా? భయపడద్దు. ముందు దోషములు ఉన్నాయా? భయపడద్దు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన దేవుడు ఇదిగో ఆయన చనిపోయిన వెంటనే దేవాలయపు తెర కింద నుంచి పైకి తిరిగిందంట. ఇక మనకి ఆహ్వానం వచ్చింది. అంతకుముందు పరిశుద్ధ స్థలంలోకి అడుగు పెట్టడానికి మనకు ఆస్కారం లేదు. క్రీస్తు మరణం ద్వారా మనకి ప్రవేశం కలిగింది పరిశుద్ధ స్థలంలోకి. నీ దోషమని తెరని చింపేశాడు ఆయన, నీ పాపమని తెరని చింపేశాడు ఆయన. మళ్ళీ పాపం చేయకు. పాపల పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు. కిందకు వచ్చి ఇదిగో ఇతను రాళ్ళతో కూడా చంపేలేమని అన్నారు. పాపం లేనోడు రాయండి అన్నారు. అందరు ఎవరికాళ్ళే భయపడి నేను ఈ పాపం కలిగి ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు. అమ్మా నేను అంటే ఆయన పాపం ఉన్నవాడని కాదు, ఆయన తీర్పు చేయగలిగిన దేవుడే ఆయన. కానీ తీర్పు చేయడానికి రాలేదు, ఆయన క్షమించడానికి వచ్చాడు, పాపలను రక్షించడానికి వచ్చాడు. అందుకని అమ్మా ఎవరు శిక్ష విధించలేదా? నేను నీకు శిక్ష విధించను. అయితే నువ్వు వెళ్ళి నీ ఇష్టానుసారంగా జీవించాను అనలా, మరలా పాపం చేయొద్దు అని చెప్పాడు. ఈరోజు ఈ వాక్యం ధరను విశ్వసిస్తే నీ పాపాన్ని ఒప్పుకుంటే దేవుడు కడిగేస్తాడు, నీ దోషాన్ని కడిగేస్తాడు. అదే దోషం పెట్టుకుని, అదే సమస్య పెట్టుకుని నువ్వు 2026లో అడుగు పెడితే నీకు మనశ్శాంతి ఏంటి చెప్పు? ఎంత తిన్నావు, ఎంత ఏది కట్టుకున్నావు, ఎలా తిరిగి, ఇది కాదు. మనశ్శాంతి ఉండాలండి. మనశ్శాంతి ఎక్కడ కొట్లో దొరికేది కాదు. శాంతిదాత, ముక్తి ప్రదాత, సమాధానకర్త ఆయన దగ్గరే దొరుకుతుంది. అది ఆయన దగ్గరికి వచ్చి ఆయన చెప్పింది చేస్తే నీకు శాంతిని ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, నెమ్మది ఇస్తాడు, ప్రశాంతకరమైన జీవితం ఇస్తాడండి. నేను అనుభవిస్తున్నాను కాబట్టి చెప్పగలుగుతున్నా. నా దగ్గర డబ్బులు లేకపోవచ్చు, కోట్లు లేకపోవచ్చు, కానీ నా దేవుని కృపతో నెమ్మది కలిగి ఉన్నా. నెమ్మది లేకుండా విస్తారముతో కూడిన పెద్ద పెద్ద ఇంట్లో ఉండటం కంటే నెమ్మదితో కూడిన రొట్టుముక్క శ్రేష్టం. ఒకవేళ మీరు రహస్యంగా చేయవలసిన ప్రార్థన ఉంటే కనుక చేసుకోండి, మౌనంగానే చేసుకోండి, పైకి చేయకపోయినా పర్లేదు, కానీ ప్రార్థన చేయండి. అమ్మా ఈ విషయంలో నేను అపరాధిగా ఉన్నాను ప్రభువా, ఇక నుంచి ఇదిగో ముట్లు, అంట్లు, ఇవన్నీ అవన్నీ సాకులు, అడ్డంకులు నేను చెప్పను ప్రభువా. ఇదిగో ఈ సంవత్సరం నుంచి, ఇదిగో 2026 నుంచి అయినా సంవత్సరానికి ఒకసారి బైబిల్ పూర్తి చేస్తాను ప్రభు అని తీర్మానం చేసుకోండి. సంవత్సరానికి ఒకసారి బైబిల్ కంప్లీట్ చేస్తేనమ్మా మీరు వాక్యంలో అనుభవం కలిగిన స్థితిలోకి వస్తారమ్మా. ఎవరైతే చెప్తే అది నమ్మరు. అప్పుడు
సత్యం ఏంటో మీకే తెలిసిపోద్ది. రోజు మీరు వాక్యం చదవకపోవటం వల్ల మీకు తెలియట్లే. ప్రతిరోజు తింటేనే కదా మన శరీరానికి బలం. ప్రతిరోజు వాక్యం చదివితేనే కదా మనం ఆత్మీయంగా బలపరచబడతాం. క్రీస్తు యొక్క సంపూర్ణతలో బలపరచబడతాం. క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందాలి, సంఘం అభివృద్ధి పొందాలండి. ఎప్పుడు ఉన్నవాళ్ళు ఉన్నట్టు ఉండిపోతే ఎలా? విశ్వాసులు ఉండిపోతే ఎలా? అపోస్తులు గాను, కొందరిని బోధకులు గాను, కొందరిని ఉపదేశకులు గాను నియమించారంట. మరి ఎప్పుడు మీరు ఎప్పుడు విశ్వాసులుగా ఉండిపోతే ఎలా? ఎప్పుడు శిష్యులు అవుతారు? మీరు ఎప్పుడు ప్రకటించే స్థాయికి వస్తారు? చెప్పండి, ఒకసారి ఆలోచించండి. ఇంకా మీరు పసిపిల్లల్లాగానే ఉన్నారా? మీరు ఎన్ని సంవత్సరాలు అయింది యేసు ప్రభుని నమ్ముకుని బాప్తిసం తీసుకుని, ఇంకా మీరు పసిపిల్లలు అయి ఉన్నారంటే స్తోత్రం, స్తోత్రం. ఇంపు ప్రార్థన చెప్పడం, వాక్యాన్ని బట్టి ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, ఈరోజు నాతో మాత్రం మీరు మాట్లాడారు. సాగిపోవుడి. నిజమే ప్రభువా, ఇజ్రాయేలు ప్రజలు ఎంతోమంది ఆగిపోయారు, రాలిపోయారు. అలాంటి స్థితిలో మమ్మల్ని ఉంచకుండా మమ్మల్ని కొనసాగిస్తున్నందుకు వందనాలు. నేను నీకు తోడే ఉన్నానని మీరు మాతో మాట్లాడారు ప్రభువా. వాక్యమైన దేవా, కృపాసత్య సంపూర్ణుడిగా మా మధ్యలో నివాసం చేస్తున్న దేవ మీకు వందనాలు. ఈరోజు విన్న వాక్యం ఆత్మబిడ్డలందరూ సంతోషంగా విన్నారు, శ్రద్ధా భయభక్తులు కలిగి విన్నారు, హృదయపూర్వకంగా వాక్యాన్ని స్వీకరించారు, అర్థం చేసుకున్నారు. నేను నమ్ముతున్నాను అయ్యా, ఇక నుంచి అయినా నా ఆత్మబిడ్డలందరూ ప్రతిరోజు వాక్యం చదవాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి, పరిశుద్ధతలో ఎదగాలి, క్రీస్తులు సంపూర్ణులు కావాలని హృదయపూర్వకంగా, ఇదిగో పౌలు ఎలా ప్రయాసతో ప్రభా ప్రయాసపడ్డాడు, నేను కూడా అలాగే అడుగుతున్నానయ్యా. నా ఆత్మబిడ్డలను బలపరచండి, బలపరచండి నాయన. నా ఆత్మబిడ్డలను బలపరుస్తారని, దీవిస్తారని, ఆస్వాదిస్తారని హృదయపూర్వకంగా నమ్మి ప్రార్థిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.